నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు మొహమ్మద్ మక్బూల్. ఎక్కడ ఉంటారన్న? ఇక్కడ హెచ్ఎఫ్ నగర్ సైడ్ వన్. ఏం చేస్తుంటారు? నేను వర్క్షాప్ సైకిల్ షాప్ ఉంది. ఉమ్, మరి ఓకే. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ నుంచి? ఎక్కువ ఉన్న నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన చాలా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను. వాళ్ళ ఫాదర్ కూడా నేను గుర్తుపెడతాను. ఇక్కడనే ఉన్నాను, నేను 40 years అయితే ఇక్కడనే ఉన్నాను. నేను ఎల్లారెడ్డిలో ఉన్నప్పుడు కూడా గుర్తుపెడతాను వాళ్ళకి. చాలా మంచి ఆయన కూడా ఏదైనా పని ఉంటే కూడా వచ్చి చేస్తాడు. ఇప్పుడు మొన్న రేషన్ కార్డు గురించి కూడా అప్లై గురించి ఏ మాట్లాడితే పార్టీ నుంచి వస్తారన్న? ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్. కాంగ్రెస్. ఓకే. నవీన్ యాదవ్ గారు మీకు ఏ విధంగా సహాయం చేశారు? ఇప్పటివరకు సాయం అంటే గుర్తు ఏదైనా బయట వాళ్ళకి నాకు ఏం పని కాలేదు, చాలా మందికి హెల్ప్ చేశారు. పిల్లలు కానీ బయట ఏదైనా పని ఉంటే కూడా పని చేశారు. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయన్న? వస్తున్నాయి, ఎలా ఉన్నాయి అవి? మంచిగా ఉన్నాయి, వాళ్ళు వాడుతున్నారు మంచిగా. తింటున్నారా అండి? తింటు అవి తింటున్నారు. ఫ్రీ కరెంట్ వస్తుందా? అంటే నాకు జీరో బిల్. ఆ? జీరో బిల్. ఉచిత కరెంట్. ఒకటే ఇల్లుకి ఉంది నాకు, అది 0 బిల్ కట్టేసారు. జీరో. అంటే ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుంది దానికి? అది 600 700 వస్తుంటాయి. ఇప్పుడు 0 బిల్ ఉంది. ఇప్పుడు జీరో అయిపోయింది. ఒకటి ఏ మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారా అప్పుడప్పుడు? ఎప్పుడారు పోతే పోతారన్న, ఓకే. ఎక్కువ పోరు. కదా? మిగులుతున్నావు. ఓకే. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. మంచిగా. పరిపాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? మంచిగా ఉంది. అది కూడా బస్ ఫ్రీ ఉంటే ఆడలకి పోనీకి రానికి మంచి ఫెసిలిటీ. కాలేజ్ బస్సులు, కాలేజ్ వెళ్తే వాళ్ళకి, ఆడపిల్లలకి, పెద్దోళ్ళకి కూడా చాలా మంచిది. అది మంచి పని చేశారు. అది మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారా మీకు? ఇప్పుడు మంచి పని అవుతున్నాయి. ముందు వస్తే కూడా మంచి పని ఇంకా అవుతున్నాయి. ఇంకా బస్ పనిలో అయితే కూడా మంచిగా ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.